నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒకరు, ఆ సెగ్మెంట్ లో పాగా వేయాలని ప్లాన్ లో మరొకరు. దీంతో ఆ ఇద్దరు మధ్య లోకల్ లీడర్లు కార్యకర్తలు సఫర్ అవుతున్నారట. ఒక నేత అందరి మధ్యలోనే ఉంటున్నట్లు చెప్తూ అందుబాటులో ఉండటం లేదట. మరో నేత అందరికీ దూరంగా ఉంటూ నియోజకవర్గ పాలిటిక్స్ ను శాసించే స్కెచ్ వేస్తున్నారట. ఆ ఇద్దరిది చెరోదారి కావడంతో హస్తం క్యాడర్ ఆందోళనలో పడిపోయిందట. ఇందుకు ఎవరా లీడర్లు, ఆ నియోజకవర్గం హస్తం పార్టీలో ఏం జరుగుతోంది? దుబ్బాక కాంగ్రెస్ లో కీలక నేతల చెరోదారి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి తీరుపై చర్చ. మరో నేత పన్యాల శ్రవణ్ రెడ్డి రూటే సపరేటు. శ్రీనివాసరెడ్డి శ్రవణ్ రెడ్డి మధ్య నలిగిపోతున్న క్యాడర్. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం. దుబ్బాక అంటే ముందుగా గుర్తుకొచ్చేది దివంగత నేత చెరుకు ముత్యంరెడ్డి పేరే. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంత ప్రజలు మరిచిపోలేని పేరు. ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన 2 సార్లు డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. దుబ్బాక నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగి ప్రజల మనసు చూరగొన్న దివంగత ముత్యంరెడ్డి తనయుడిగా పాలిటిక్స్ లోకి వచ్చిన చెరుకు శ్రీనివాసరెడ్డి తండ్రి లెగసీని ఏమాత్రం కాపాడుకోలేకపోయారన్న విమర్శ ఉంది. ఇక మరో నాయకుడు డాక్టర్ పన్యాల శ్రవణ్ రెడ్డి రూటే సపరేటు అంటున్నారు హస్తం పార్టీ నేతలు. ఈయన నియోజకవర్గంలో ఉండేది చాలా తక్కువ అంటున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ దాటి కర్ణాటక వరకు వెళ్లి రాజకీయాలు చేసే ఈయనకు పక్కనే ఉన్న దుబ్బాకకు వచ్చి తమను కలుసుకునే తీరిక దొరకదు అంటూ కార్యకర్తలే ఆయనపై సెటైర్లు వేస్తూ ఉంటారు. ఎలక్షన్ల సమయంలో సీటు కోసం హడావుడి చేస్తూ ఉంటాడని, తీరా టికెట్ దక్కకపోతే నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడరు అని పార్టీలోని సీనియర్ నాయకులే విమర్శిస్తున్నారు. ఎన్నికలప్పుడు ఓటు కూడా వేయడానికి నియోజకవర్గానికి రాడని, అలాంటి నాయకుడు ప్రజల్ని ఓటు వేయమని ఎలా అడుగుతాడని హస్తం పార్టీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్న పరిస్థితి. అటు చెరుకు శ్రీనివాసరెడ్డి, ఇటు పన్యాల శ్రవణ్ రెడ్డి ఇద్దరూ దొందే అన్నట్లుగా తయారై పార్టీ క్యాడర్ను అయోమయంలో పడేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డిని ఎవరైనా కార్యకర్తలు, నాయకులు కలిస్తే డాక్టర్ శ్రవణ్ వారిని టార్గెట్ చేస్తున్నారట. ఇక డాక్టర్ శ్రవణ్ ను కలిసినా ఆయన శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ ఉండడంతో కార్యకర్తలు, నేతలు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. దీంతో దుబ్బాకలో కాంగ్రెస్ ఉనికి ఆగమైందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 141 గ్రామ పంచాయతీలకు గాను బీఆర్ఎస్ 85 స్థానాలను దక్కించుకోగా కాంగ్రెస్ కేవలం 30తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం చెరుకు శ్రీనివాసరెడ్డి, శ్రవణ్ రెడ్డి తీరే అని తిట్టిపోస్తున్నారు సీనియర్ కార్యకర్తలు. గ్రూప్ రాజకీయాలతో పార్టీ ఆగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఏంటని పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2014లో మెదక్ పార్లమెంటు స్థానానికి కేసీఆర్ పై పోటీ చేసి ఓడిన డాక్టర్ శ్రవణ్ రెడ్డి ఆ తర్వాత దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. 2 సార్లు సీటు దక్కించుకున్న చెరుకు శ్రీనివాసరెడ్డి డిపాజిట్లు కోల్పోయి 3వ స్థానంతోనే సరిపెట్టుకున్నారు. అయితే ఈ ఇద్దరూ నియోజకవర్గంలో నిలదొక్కునే ప్రయత్నం చేయడం లేదని, ఎన్నికలప్పుడే హడావిడి చేసి తర్వాత చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు లోకల్ కాంగ్రెస్ లీడర్లు. పటిష్టమైన క్యాడర్ ఉన్న నాయకత్వం లోపం స్పష్టంగా కనిపిస్తోందని, చెరుకు శ్రీనివాసరెడ్డి, శ్రవణ్ రెడ్డి తీరులో మార్పు రాకపోతే నియోజకవర్గంలో మరింత బలహీనపడడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు కార్యకర్తలు. లేకపోతే రానున్న మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో మరిన్ని అపజయాలు మూటకట్టుకోక తప్పకపోవచ్చని కార్యకర్తలు దిగులు పడుతున్నారు.